తులారాశి వాళ్లకు ఈ వారం న్యాయపరమైనటువంటి అంశాల్లో అనుకూలతలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఒక పరిష్కార మార్గం కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనుల విషయంలో ఏమాత్రం కూడా మీరు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ప్రతి అంశాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి సమీక్షణ చేసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా సత్ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు. వివిధ రూపాల్లో అనారోగ్య సంబంధమైనటువంటి భావాలను అధిగమించేందుకు వైద్యపరమైనటువంటి సలహాలు సూచనలు కూడా మీకు మేలు చేస్తుంటాయి. అంతేకాకుండా కుటుంబ వాతావరణం కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు చేపట్టే ఏవైతే పనులు ఉంటాయో వాటిలో చక్కగా మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సహకరించి మిమ్మల్ని ముందుకు ప్రోత్సహించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందించి చక్కని కీర్తి గౌరవాలను కూడా పొందుతుంటారు. నిరంతరము సేవా మార్గంలో ఈ వారంలో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా నిరుద్యోగులు తాము చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉంటూ మరింత ఉన్నతికి చేరుకునే ప్రయత్నంలో చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు ఉపయోగపడుతుంటాయి. వేరు వేరు రూపాలలో ఇంతకంటే మంచి ఉద్యోగంలో చేరేటటువంటి అవకాశాలను కూడా పరిశీలన చేస్తుంటారు. అయితే తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు అనుకునేటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వివిధ రూపాల్లో వారిని కలుసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చక్కగా మీకు కలిసి వస్తుంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితులు మీకు అనుకూలంగా లేకపోవటం వలన వేచి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అనుకున్నటువంటి లక్ష్యాలకు మీరు చేరుకోగలుగుతారు. ఈ వారం ఈ తులారాశి వారు విశేషమైనటువంటి శుభాలు పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, పూజించటం, అర్చించటం చాలా మంచిది. వీలైతే కనుక ఆంజనేయ స్వామి వారిని జిల్లేడి పుష్పాలతో కానీ, తమలపాకులతో కానీ, మందారపు పుష్పాలతో కానీ అర్చించేటటువంటి ప్రయత్నం చేయండి. స్వామివారి సింధూరమును ధరణ చేయండి. ఈ సింధూరమును పూజ జరిపించిన తర్వాత ఎవరైతే ఆ సింధూరమును నుదుట ధరిస్తారో వారందరికీ విశేషమైనటువంటి రక్షణతో కూడిన శుభాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి వారి నామాన్ని నిరంతరం జపం చేస్తూ ఉండండి. మీకు శుభాలు కలిసి వస్తాయి.